గురుగారు, ఇక తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కేతువు, షష్టంలో శని, దశమంలో రవి. ఉద్యోగంలో మంచిని సాధిస్తారు. లక్ష్యంతో పనిచేసి వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. రవి దశమ స్థానంలో ఉండటం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు 10 మందిని ఆకర్షిస్తాయి. అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. ఊహించని విధంగా విజయాలున్నాయి. గతంలో ఆగిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ పనిని పత్రబద్ధంగా సమయానికి పూర్తి చేయడం వల్ల మేలు జరుగుతుంది. కుటుంబంలో భావోద్వేగాలకు అవకాశం లేకుండా శాంతంగా, సున్నితంగా, మనవారు అనే భావనతో వినయపూర్వకంగా స్పందించడం మంచిది. ఒక స్థిరమైన ప్రణాళికల ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పెద్దల సలహాలను తీసుకోవడం ద్వారా ఒక విషయంలో పొరపాటు జరగకుండా తప్పుని నివారించగలుగుతారు. స్నేహితులు నిజమైన సహకారాన్ని అందిస్తారు. నిరంతర సాధన మనస్సుకు బలాన్నిచ్చి సరైన నిర్ణయాలకి మార్గాన్ని చూపుతుంది. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా మనోబలాన్ని పొందుతారు. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? చంద్ర దర్శనం మనోబలాన్ని పెంపొందిస్తుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? చంద్రప్రీతిగా చేసే దానం అనగా బియ్యము దానం చేస్తే చంద్రబలం పెరుగుతుంది.